జై గురుదత్త. శ్రీమద్ భగవద్గీతలో ఆత్మకి వినాశం లేదు అని చెప్పారు భగవానుడు. మరి ఆ మాట ఒప్పుకున్నా కూడా శరీరం నశించిపోవటం కనిపిస్తూనే ఉంది కదా, దానికోసం బాధపడటంలో తప్పేంటి అనే ప్రశ్న ఉంటుంది కదా. దానికి భగవానుడు ఈ ఉదాహరణ ద్వారా సమాధానం చెప్పబోతున్నారు. ఇది సాంఖ్యయోగంలో 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అర్జున, మానవుడు పాతవి అయిపోయిన వస్త్రాలను విడిచిపెట్టి వేరే కొత్త వస్త్రాలను ఏ విధంగా స్వీకరిస్తున్నాడో అదేవిధంగా ఈ దేహధారి అయిన జీవాత్మ కర్మక్షయం చేత పాడైపోయిన ఈ శరీరాలను వదిలిపెట్టి ఇతరమైన కొత్త దేహాలను పొందుతున్నాడు. ఇలా ఎన్నిసార్లు శరీరాలు మార్చినా కూడా లోపల ఉండే దేహధారి మాత్రం మారనే మారడు అని చెప్తున్నారు పరమాత్మ. ఇదే విధంగా రోజు భగవానుడి ఉపదేశాలు తెలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.